ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 24వ తేదీ నుండి మార్చి నెల 30వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి బుధ రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, అలాగే సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో గురుగ్రహం, అలాగే 5వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 11వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 12వ స్థానంలో రవి బుధ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ మేషరాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన శుభ లక్షణాలు కనబడుతున్నాయి. మంచి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు, గట్టిగా స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఆలోచన చేసి ఏదైనా ప్రణాళిక రూపొందించుకుంటే అది బాగా ఉపయోగపడే విధంగా తయారు చేయగలుగుతారు. చాలా చురుకుగా ఈ వారం వ్యవహరిస్తారని అర్థం. అలాగే ధన యోగాదులన్నీ కూడా ఈ వారం బాగా అనుకూలంగా ఉన్నాయి. ధనము మనకి ఎప్పుడు వచ్చేదానికంటే కూడా ఎక్కువ ధన యోగాలు కనబడుతున్నాయి. అయితే రకరకాల పద్ధతిలో ధన యోగాదులు ఉండవచ్చు. ఉద్యోగము, వృత్తి, వ్యాపారము అవన్నీ ఎప్పుడు వచ్చే పద్ధతితో పాటు అదనంగా కూడా ధన సంపాదన కుదిరే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇంకా అట్లాంటి విషయాల్లో కానీ మరొక రకమైన విధానాలు ఏదైనా ఉంటే అటువంటి విధానాలన్నింటిలో కూడా కొంత ఉపయోగపడే పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత ధనయోగాదులు పెరుగుతాయని అర్థం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కలవడం జరుగుతుంది. బంధుమిత్రులందరినీ కలవడం, మాట్లాడటం, సంతోషాలని పంచుకోవడం జరుగుతుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ ఈ వారం కొంత అనుకూలంగానే ఉన్నాయి. కొంచెం వృద్ధికరంగా ఉందని తెలుస్తోంది. అంటే అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి గృహ ప్రయత్నం కానీ, వాహనం ప్రయత్నం కానీ, మరొక ప్రయత్నం కానీ, కొత్తగా ఏదైనా తీసుకోవడానికి ఇది కొంత ప్రయత్నం చేస్తే అనుకూలపడే విధానంగానే ఉన్నది. అలాగే విద్యార్థులకి విద్యా అవకాశాలు, విద్యా సంబంధించిన అన్ని రకాల విషయాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా ఉపయోగపడే పద్ధతే ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు, సాధారణంగా ఉంటాయి. మరి రుణ సంబంధించిన విషయాల్లో కూడా మనకి ప్రయత్నం చేస్తే లోన్లు గట్రా మొదలైన విషయాలన్నింటిలో కూడా అనుకూలమైన పద్ధతే కనబడుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన రుణాలు కూడా పెద్దగా ఒత్తిడి లేకుండా సజావుగా సరిపోతుంది. అలాగే రుణాలు కూడా కొంతవరకు తీర్చగలిగే అవకాశం కూడా ఉన్నది. అలాగే ఎక్కువ జన సామాన్యంతో కలవడం, మాట్లాడటం, అందరితోటి కూడా సఖ్యతగా ఉండడం జరుగుతుంది. ఎక్కువ మంది బంధుమిత్రులు, అలాగే చుట్టుపక్కల వాళ్ళ అందరితోటి కూడా మంచి ఆదరాభిమానాలు దొరుకుతాయి. అలాగే కీర్తి, మర్యాద, గౌరవాలు పెరుగుతాయి. అంత అనుకూలంగానే ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా పెరుగుతుంది. ఇంకా
మనం ఉండే చుట్టుపక్కల వాతావరణంలో కూడా మనం ఉండే చుట్టుపక్కల ప్రాంతం అటువంటి వాతావరణం అంతా కూడా మంచి కీర్తి గుర్తింపు గౌరవం కలిగే అవకాశం ఉంటుంది. మంచి అనుకూలమైనటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి. అలాగే మనం ఏదైనా పెట్టుబడులు పెట్టడం, జనసమూహంతో కలవడం కానీ మొదలైన విషయాల్లో ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయమే అని తెలుస్తోంది. మన పెట్టుబడులు వృద్ధి అవుతాయి. అలాగే మనం కొత్త వ్యాపారాదులు చేసే వాళ్ళకి, భాగస్వామ్యం పెట్టుకునే వారికి ఇదంతా కూడా అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. అయితే ఈ వారం రోజులు కొంత అనుకూలత ఉన్నది. దాన్ని బట్టి మనం ఇది సంవత్సరాల తరబడి ప్రణాళికలు చేసేదైతే కాదు. కానీ ఈ వారం రోజులైతే మాత్రం మనం ఏదైనా అనుకూలమైన పనులు, మనం చేసే పనులన్నీ అనుకూలపడతాయి. అనుకూలమైన వాతావరణం బాగానే ఉంది. అలాగే మనకి అనుకూలమైన ఆర్థిక వనరులు కుదురుతాయి. మన ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. అలాగే మనకు అనుకూలమైన స్థితిగతులు ఈ వారంలో కొంత కనబడుతున్నాయని చెప్పబడుతుంది. ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు. అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. ఈ వారం రోజులు ఈ మేషరాశి వారికి గ్రహ స్థితిగతులన్నీ కూడా కొంత ఉపయుక్తంగానే ఉన్నాయి. అయితే రాశిపై శని దృష్టి కూడా ఉంటుంది. అలాగే శని దృష్టి ఉన్నందువలన కొంత అక్కడక్కడ ఆలస్యమయ్యే పనులు కూడా ఉంటాయి. అదే శనితో పాటు శుక్ర కుజ గ్రహాలు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి అందులో పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉండదు. సాధారణంగా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కానీ తొలగిపోతాయని అర్థం. అలాగే అనుకోకుండా కొన్ని ఖర్చులు వచ్చి పడతాయి. అది గౌరవం కోసం, మర్యాద కోసం చేయాల్సిన ఖర్చులు కూడా అందులోనే ఉంటాయి. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ వారం బాగానే అనుకూలపడుతుందని తెలుస్తుంది. ఈ వారంలో మనం ఏ పని మొదలుపెట్టినా కానీ అది విజయవంతంగా పూర్తవుతుంది. అలాగే ఎక్కడికి పోయినా కానీ కీర్తి గుర్తింపు మొదలైన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. ఇది సాధారణంగా శుభ లక్షణాలు పెరిగినటువంటి పరిస్థితిని చూపిస్తోంది. అలాగే సంతాన సంబంధించిన ప్రయత్నాలు చేసే వారికి సంతాన వలన కీర్తి కలుగుతుంది. సంతానపరమైన విషయాల్లో కూడా శుభ లక్షణాలు కనబడుతున్నాయి. అలాగే సంతానం వలన కీర్తి కలిగే అవకాశం ఉన్నది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే నూతన వ్యాపారాది వ్యవహారాదులు చేసే వాళ్ళకి, మరి అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థమవుతుంది. కాబట్టి ఈ వారం కొంత విజయవంతమైన వారంగానే చెప్పుకోవచ్చు. అయితే ఆర్థికపరమైన విధానాల్లోనే కొంత రాబడి, అలాగే ఖర్చు వలన పోబడి ఈ రెండు కూడా కొంత సమంగానే ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థికపరమైన ఒత్తిడి అయితే తగ్గుతుంది, కానీ ఆదాయానికి సరిపడే ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయని అర్థం. అయితే ఎక్కువ శాతం మనం తప్పించుకోగలిగినటువంటి ఖర్చులే కానీ మొహమాటానికి, లేకపోతే అవసర నిమిత్తం, లేకపోతే మర్యాద గౌరవంకి ఇలాంటి వాటి కోసం కూడా కొంత తెలిసి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వాళ్ళు శివాలయ దర్శనం, శివుని యొక్క అభిషేకము, ప్రార్థనలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలు కూడా కలిగే అవకాశం కూడా ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.